ప్రార్థన దయచేసి ఎవ్వరు మాట్లాడొద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి చాలా నిశ్శబ్దంగా దేవునికి సమయాన్ని ఇస్తూ, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇస్తూ చాలా నమ్రతతో, భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అందరూ ఏకటువంటి తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన మాసమంతయు నీ అపారమైన కౌగిలిలో, నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచారు. మరొక మాసములోనికి మేము అడుగుపెట్టే భాగ్యం ఇచ్చారు. మహోన్నతమైన దేవా, ఈ మాసములో కూడా నీ మహోన్నతమైన కృప మాపై ఉండాలి. కారణం, ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించి మా జీవితాలలో మేలు కలుగు చేసిన మహనీయులు మీరే గనుక, ఇక ముందుకు కూడా మీ కృప మాపై ఉండాలి గనుక మీ దయను అర్జిస్తూ, మీ కృప కొరకు కనిపెడుతూ రాబోతున్న ఈ మాసంలో నీ సహాయం అందించవలసిందిగా, మమ్మల్ని అందరినీ కూడా బలపరచవలసిందిగా కోరుకుంటూ, నీ దాసుడు బలహీనుడై నీ మాటలు మాట్లాడడానికి నిలబడిన ఈ సమయంలో నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం యోగ్యమగినట్లుగా సహాయమును కురిపించి, మీరు మాట్లాడుతూ ఉండగా మేము వినాలి. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు స్పందించబడాలి. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు రగిలించబడాలి. అట్టి భాగ్యమును, అట్టి యోగ్యతను, అట్టి కృపను మీరు మా పట్ల ఉంచుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, వచ్చి ఉన్న వారిని బట్టి, వచ్చుచు ఉన్న వారిని బట్టి, రాబోచున్న వారిని బట్టి కూడా మీ నామమును గణపరుస్తూ, ఈ ప్రాంగణం అంతటిలో నీ ఆత్మ సహాయము చేత, నీ మహోన్నతమైన కృప చేత మీరు మమ్మల్ని భద్రపరిచి, మీరే ఈ స్థలమందుండి మహిమకరంగా, క్రమముగా ఈ కార్యమంతయు జరిగించి కృప చూపించమని యేసుక్రీస్తు వారి ఘననామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. మహోన్నతమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తూ, ఈ పునరుత్థాన దినములో చేరువచ్చినటువంటి పరిశుద్ధులను, దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇంకా కొంచెం గట్టిగా. ఈవేళ చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలామంది రారు అన్నట్టుగా వినికిడు విన్నప్పటికీ మహాదేవుని కృపను బట్టి మీరందరూ సమయానికి విచ్చేశారు. అందులోకే దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. చాలామంది కుటుంబాలలో బలహీనత కలిగిన బిడ్డలు ఉన్నారు, అలాగే గృహాలు కట్టుకునే వారు ఉన్నారు. అందరి కొరకు ప్రార్థించండి. అలాగే మరి స్థానిక సంఘములో మరి సహోదరి ముసలమ్మ గారికి మొన్న ప్రమాదం జరిగిందని విన్నాను. నిన్న మానవ జీవితం అపాయకరమైనటువంటి దినాలలో నడుస్తున్న జీవితం. మానవ జీవితం ఏ దినమున ఏది సంభవిస్తుందో తెలియని పరిస్థితులు నడుస్తున్న జీవితం. ఈ జీవిత ప్రయాణంలో ప్రతి క్షణము, ప్రతి నిమిషం మానవుడు దేవునికి సన్నిహితంగా ఉండవలసిన అవసరతలు ఉన్నాయి. అందుకే పౌలు గారు సంఘాలను ప్రోత్సహిస్తూ, మనసు పెట్టాలి, ఈరోజు చాలా విలువైన పాఠాన్ని మనం వినబోతున్నాము. అది ఒక పూటతో అయిపోయేది కాదు కనుక చాలా జాగ్రత్త మనసు పెట్టండి. దేవుడు మానవు నుండి కోరుకున్నది ఏంటో తెలుసా? తాను సృష్టించిన పిల్లలు తనకే ప్రాముఖ్యతనివ్వాలి. ఏ పిల్లలైనా తల్లిదండ్రులు ఎందుకు కంటారంటే, ఆ బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఘనత కూడా ఎదుగుతూ ఉండాలని. పిల్లలు బాగా ఎదుగుతున్నారంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు కూడా బాగుగా కనపరచబడతారని. అప్పుడప్పుడు మన మాట వింటూ ఉంటాం కదా, పిల్లలు చెడు పనులు చేశారనుకోండి, ఎవడికన్నాడురా నిన్ను అంటారుగా, ఏ తల్లిగందరా నిన్ను అంటారుగా. అదే మంచి పనులు చేశారనుకోండి, అదే మాట రిపీట్ చేసుకోండి. ఆ తల్లిదండ్రులకు ఎంత ఘనతో గమనించాలి, ఆ తల్లిదండ్రులకు ఎంత విలువో మీరు ఆలోచించాలి. సో మనం ఆలోచించగలిగితే ప్రతి మనిషిలో నుండి దేవుడు ఘనతను కోరుతున్నాడు. ఆయనకును మనకున్న సంబంధములో ఆయనకు ప్రాముఖ్యతనిచ్చే పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, సమూయేలు గ్రంథములోనికి రాకపూర్వం మన ఉపోద్ఘాతాన్ని వింటూ ఉన్నాము. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం.
18వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలసీలో ఉన్న సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. మనసు పెట్టాలి, మీరు చాలా జాగ్రత్త మనసు పెట్టాలి. ఆయనకు అన్నిటిలోనూ ఏమి కలుగు నిమిత్తము? అన్నిటిలో ఏం కలగాలట? ప్రాముఖ్యము కలగాలి. దేవుడు కోరుకునే మనసు ఏంటో తెలుసా? ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకమందున తండ్రి ఎందుకు ఆ స్థానంలో ఉంచారో జ్ఞాపకం చేస్తున్నారు, ఎందుకు ఆ స్థితిలో పెట్టారో జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనట? ఆయనకు అన్నిటిలోనూ ఏమి కలగాలట? ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయన ఆది అయి ఉండి మృతులో నుండి లేచుటలో ఆది సంభూతుడు. 17వ వచనం చదివితే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మనసు పెట్టండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు, చెప్పాలి, సమస్తమునకు అంటే నీకు ఆధారభూతుడైన వాడు దేవుడు, నీకు ఆధారమైన వాడు దేవుడు. సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. ఆయనే నీ జీవితానికి ప్రథమమైన వాడు, ప్రాముఖ్యమైన వాడు. ఈరోజు మానవ జీవితంలో దేవునికి ఎంత విలువనివ్వాలో మనిషి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనిషి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దైవజనాంగమా, మనందరి జీవితాలలో, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, మనందరి జీవితాల్లో గుర్తుపెట్టుకోవలసిన పాఠ్యాంశాలు దేవదేవుడు గ్రంథస్థంలో పొందుపరిచాడు. ఎందుకు ఆయనకు విలువనివ్వాలి అని అంటే, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, దయచేసి గ్రంథాలు ఉన్న వారందరూ తెరవండి, చదవగలిగిన వారు చూడండి. 20వ వచనం దగ్గర నుంచి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆయన నామము ఉన్నతమైనదిగా, ఆయన గొప్పవాడిగా మహాదేవుడు హెచ్చించి ఆయన్నట పరలోకంలో కూర్చుండబెట్టుకున్నాడట. మనసు పెట్టాలి. అందుకే మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత చాలా 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 ఉంది. ఈరోజు సమాజంలో అన్నిటికీ విలువలు ఉన్నాయండి, ఒక్క దేవునికి తప్ప. అన్నిటికీ ప్రాముఖ్యత ఉందండి, ఒక్క దేవునికి తప్ప. అన్ని సందర్భాలలో, అన్ని విషయాల్లో అందరినీ గౌరవించగలం, ఒక్క దేవుని తప్ప. దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే కుటుంబాలు ఈరోజు ఉన్నాయా? దేవునికి విలువనిచ్చే కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు మన కుటుంబ వ్యవస్థలు పాడవడానికి కారణం ఏంటో తెలుసా? పాడవడానికి కారణం ఏంటో తెలుసా? మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాము గనుక. దేవునికి ఎంతవరకు స్థానం ఇవ్వాలో అది మర్చిపోయాం. దేవుని ఎంతగా ఘనపరచాలో అది మర్చిపోయాం. దేవునికి ఎంత విలువనివ్వాలో, ప్రాముఖ్యత ఇవ్వాలో అది ఎరుగున వారమై ఈరోజు ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం దేవుని పిల్లలారా. అందుకే దేవుని కూర్చున్నటువంటి ఆలోచన మనకి రావడం లేదు. ఏమండి, ఏమనుకోకండి, ఒక సీరియల్కి ఏముంటుందండి? రిపీట్. సీరియల్కి ఏముంటుంది? ఇంకా గట్టిగా సమయం ఉంటుంది. ఒక సినిమాకి ఏముంది చెప్పండి? సమయం ఉంది. ఒక ప్రయాణానికి కూడా ఏముంది? గట్టిగా సమయం ఉంది. మన ఇంటిలో చేసుకునే ప్రతి ప్రయత్నానికి కూడా ఏముంది? అదే ప్రసంగారు చెప్పాడు కదా, ప్రతిదానికి ఏమి కలదు? సమయం కలదు. భూమి మీద మనిషి చేస్తున్న ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది, ఒక్క దేవునికి తప్ప. ఒక్క దేవునికి తప్ప. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తన పరులకు ప్రాముఖ్యత ఇస్తాడు, దేవునికి తప్ప. దైవ జనాంగమా, ఒక వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఈ 66 పుస్తకాలలో భక్తుల జీవితాలు మన కళ్ళ ముందు పెట్టాడు తెలుసా? ఆ జీవితాల ద్వారా నీవు ప్రభావితం చేయబడతావని, నేను ప్రభావితం చేయబడతామని. కాలాలు మారచ్చు, రోజులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, మన స్థితిగతులు మారచ్చు, కానీ అన్ని పరిస్థితులలోనూ దేవునికి తన్ను తాను అప్పగించుకున్నవాడు మాత్రమే ధన్యుడుగా, ధన్య జీవిగా, గొప్పవాడుగా దైవ లేఖనాల్లో లిఖితం చేయబడతాడు.
మీరు ఆలోచించాలి. కాలాలను సమయాలను సద్వినియోగం చేసుకుంటూ దేవునికి ఇచ్చే విలువను దేవునికి ఇచ్చిన వాడు మాత్రమే ఈ దీవెనకరమైనటువంటి జీవితాన్ని సాగించగలడు. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేయగలిగితే ఒక అద్భుతమైన కుటుంబాన్ని మీ ముందు పెట్టబోతున్నాను. సమయాన్ని దేవునికి ఇచ్చి, కాలము పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, జీవిత విధానాలు అనుకూలంగా లేకపోయినా, వారి బ్రతుకులు దేవునికి అప్పగించి దైవ జీవిత ప్రయాణములో జీవిత యాత్ర కొనసాగించిన రామాలోని అద్భుతమైన ఆత్మీయ కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. వారు దేవుని కొరకు సమయాన్ని వెచ్చించారు, దేవునికే ప్రాముఖ్యత ఇచ్చారు, దేవునికే విలువనిచ్చారు. మన జీవితాలలో ఏ వ్యక్తి జీవితమైన దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడిని నువ్వు దీవించాలని కోరుకుంటున్నావా? దేవుడిని నువ్వు ఆస్వాదించాలని కోరుకుంటున్నావా? దేవుడి నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాల్లో కూర్చుండబెట్టాలని ఆశిస్తూ ఉన్నావా? దయచేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయాన్ని ఒక్కసారి అందరూ తెరుద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి అధ్యాయంలోనే మనం ఉంటాం కనుక మొదటి అధ్యాయాన్ని దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా చూడండి. మళ్ళా చదువుదాం. ఎఫ్రాయిము మన్యమందు రామతయిబ్ సోఫీము పట్టణపు వాడొకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుహునకు జననమై యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. చాలండి. ఇప్పుడు బైబిల్ అంతా మొక్క వదిలేసి మనం పట్టుకుని మొక్కేడు తెలుసా? అతనికి ఏముండిరి చెప్పండి. మనకి ఏది ముఖ్యమో ఆ మొక్క తీసుకుంటాం, మనకి ఏదైతే అవసరమో అదే తీసుకుంటాం. మనసు పెట్టాలా? కానీ దేవుని గ్రంథములో ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ కుటుంబానికి సంబంధించిన చరిత్ర ఏదో ఉంది. ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కుటుంబం పేరు ఎల్కానా కుటుంబం. వినాలి మీరు. ఏ కుటుంబం? గట్టి చెప్పండి. ఎల్కానా కుటుంబం. ఎందుకు ఈ కుటుంబాన్ని దేవుడు అంత గ్రంథస్థం చేసి జ్ఞాపకం చేస్తున్నాడు? ఏంటి కుటుంబానికి ఉన్న చరిత్ర? ఎందుకంటే ఈ కుటుంబాన్ని ప్రత్యేకించి దేవుడు అలా పదే గుర్తు చేసేటట్లుగా మన కళ్ళ ముందు పెట్టాడు. మళ్ళా చదువుదాం, చూడండి. ఎఫ్రాయిము మన్యమందు రామతయిబ్ సోఫీము పట్టణము. రామతయిబ్సోము పట్టణము. బాగా వినాలి. ఎఫ్రాయిము మన్యనం అంటే ఎఫ్రాయిము యాకోబు యొక్క కుమారుడు. అతని యొక్క వంశం అంటే ఇశ్రాయేలు వంశస్థుడు. అతని వంశంలో నుంచి వచ్చినటువంటి ఒక కుమారుడు ఉన్నాడట. అతని పేరు ఎల్కానా. చెప్పండి, ఎవరండి? గట్టి చెప్పండి. ఈ చరిత్ర మనకి ఎందుకు తెలీదు? ఎల్కానా గురించి మనకు తెలియదా? హన్నా గురించి మనకు తెలియదా? పెనిన్నా గురించి మనకు తెలియదా? వీళ్ళ చరిత్ర మనకు అర్థం కాదా? అయినా ఈ పునరుద్ధాన దినము ఎందుకు దేవుడు మనకి ఈ పాఠం జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ చరిత్ర మీకు అర్థం కావడానికి, ఈ చరిత్ర మీకు తెలియడానికి టూకీగా క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మీరు దినవృత్తాంతాల గ్రంథం మీరు చూడగలిగితే మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఇతని చరిత్ర రాయబడింది. ఇతడు లేవి వంశానికి పుట్టినటువంటి వాడు. 34-35 వచనాలు మీరు చదివితే ఈ ఎల్కానా ఎవరంటే లేవి వంశంలోంచి వచ్చినటువంటి వాడు. చాలు నాన్న. లేవి వంశానికి వచ్చినటువంటి వాడు. 35వ వచనంలో ఆ మాట ఉంటుంది. 34-35 వచనాలు మీరు వంశ చరిత్ర రాయబడింది. మనసు పెట్టాలా? ఈ లేవి వంశానికి సంబంధించిన వాడైనటువంటి ఈ ఎల్కానా చరిత్ర ఏంటి? ఎందుకు దేవుడు ఈ మాట పొందుపరిచాడు? మళ్ళా చదువుదాం. ఎఫ్రాయిము మన్యమందు. ఏ మన్యమట? ఎఫ్రాయిము మన్యమందు పట్టణపు వాడు. రామతయిబ్ సోఫీము. ఇవి 2 పట్టణాలు. బాగా వినండి. రామయితం అదొక పట్టణం, సోఫీము అనేది ఒక పట్టణం. 2 పట్టణాలు. బాగా వినాలి. ఎన్ని పట్టణాలు? రామతయిబ్ సోఫీము అంటే ఇవి 2 పట్టణాలు. రామయితం ఒక పట్టణం, సోఫీము అనేది ఒక పట్టణం. 2 పట్టణాలు ఎక్కడున్నాయంటే ఎఫ్రాయిము ప్రాంతములో, మన్యం అనే ప్రాంతములో కొండ మీద, పర్వతం మీద కట్టబడిన పట్టణం అట. బాగా వినాలి. ఎక్కడ కట్టబడింది?
ఇంకా గట్టిగా, కొండ మీద ఉన్న పట్టణం, కొండ మీద కట్టబడిన పట్టణం. ఇవి 2 పట్టణాలు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? ఇప్పుడు కోరుకొండ, కాపువరం 2 కలిసి ఉంటాయా, విడిగా ఉంటాయా? గట్టిగా చెప్పండి. కోరుకొండ, జంబుపట్నం 2 కలిసి ఉంటాయి, విడిగా ఉంటాయా? కలిసే ఉంటాయి. కోరుకొండ, గానుగూడెం 2 కలిసి ఉంటాయి, విడిగా ఉంటాయా? కానీ కోరుకొండ అనగానే మనకు గుర్తొచ్చేది ఇదే కోరుకొండే తప్ప ఇంకేం గుర్తుకు రాదు. కోరుకొండ అనుకోనే కాపువరం ఉంది, కోరుకొండ అనుకోనే జంబుపట్నం ఉంది, కోరుకొండ అనుకోనే గానుగూడెం ఉంది. అందులో రకరకాల వీధులు ఉన్నాయి, పేటలు ఉన్నాయి, కోటలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి. ఇక పక్కన పెడదాం. కానీ మనకు గుర్తొచ్చేది 2 పట్టణాలు కదా. ఈ 2 పట్టణాలు కలిపి ఎలాగైతే చదువుతారో, రామయితయి అనేది ఒక పట్టణం, సొఫీం అనేది ఒక పట్టణం. మనసు పెట్టాలా? సొఫీం అనేది ఒక పట్టణం. ఈ పట్టణాల మధ్యలో ఈ ఎఫ్రాయిము మన్యములో, మన్యం అనగానే మీకు తెలుసు, మన్యం అని దేన్ని అంటారు? అడవి ప్రాంతాల్లో. అడవి ప్రాంతాల్లో ఎక్కువ ఏముంటాయి? కొండలు ఉంటాయి. ఆ కొండల మీద కట్టబడిన పట్టణమట. ఈ కొండలు, ఈ 2 ప్రాంతాలకు ఉన్న పేరుకి అర్థమేటో తెలుసా? అది చదువు ఒకసారి, ఆ మాట జ్ఞాపకం చేస్తాం. ఆ పట్టణానికి ఉన్నటువంటి పేరేం పేరంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఎత్తైన కావలి గోపురం అని పేరు 2 పట్టణాలకి. బాగా వినాలి. ఏంటది? ఎత్తైన, గట్టి చెప్పండి, ఎత్తైన కావలి గోపురం. దేవదేవుడు ఎల్కానా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ, ఎల్కానా కుటుంబాన్ని ఎందుకు గుర్తు చేస్తాడో తెలుసా? ఆ కుటుంబం దేవునికి ఇచ్చిన విలువ, ఆ కుటుంబం దేవునికి ఇచ్చిన ఘనత, ఆ కుటుంబం దేవుని పట్ల కలిగిన మర్యాద, ఆ కుటుంబం దేవుని పట్ల కలిగినటువంటి భక్తి ఎంత శ్రేష్టమైనదో గ్రంథకర్త పూనుకున్నాడు సమూయేలు గ్రంథంలో. ఎందుకని ఆ మాట జ్ఞాపకం చేశాడు? బాగా వినాలి. ఆ కాలాలు ఎలాంటి కాలం అంటే, జాగ్రత్తగా వినండి, ఆ కాలాలు ఎలాంటి కాలం అంటే, తెరవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం ఒక్క పేజీ తిప్పితే మీకు అర్థమైపోద్ది. 21వ అధ్యాయం 25వ వచనం. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచున్న రోజులు. వినండి, అందరికీ వందనాలు. సీరియస్గా చూడకుండా చెప్పకూడదా? చెప్పకూడదా? ఆ దినాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మనకి న్యాయాధిపతుల గ్రంథానికి, సమూయేలు గ్రంథానికి మధ్యలో రూతు గ్రంథం ఉంటుంది. ఈ రూతు గ్రంథం కూడా ఎప్పుడు జరిగిన సందర్భం తెలుసా అండి? బాగా వినండి. న్యాయాధిపతుల కాలంలోనే జరిగింది. సమూయేలు గ్రంథం రాసే సమయానికి న్యాయాధిపతిగా ఎవరున్నారంటే సంసోను ఉన్నాడు. సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను తర్వాత వచ్చిన వాడు చివరి న్యాయాధిపతి సమూయేలు. ఈ సమూయేలుకును సంసోనుకు మధ్య సందర్భం జరుగుతుంది. ఆ దినాల్లో ప్రజలు ఎలాగ ఉన్నారంటే, వారికి రాజు లేడట. వినండి, ఎవరు లేరు? రాజు లేడు. ప్రజలు ఎలాగైపోయారు తెలుసా? ఎవడిష్టానుసారంగా వాడు నడుస్తున్నాడట. మీకు రాజు ఉంటే ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడప్పుడు రాజమండ్రి చూసిన వాళ్ళు ఉన్నారా? బంగారు తల్లులు, రాజమండ్రి తెలుసా అమ్మా? మాట్లాడండి. గట్టి చెప్పకూడదు, నోటితో చెప్పకూడదా? తెలుసా? రాజమండ్రిలో మీరు ప్రయాణం చేస్తుంటే ప్రతి సెంటర్లో ఏముంటాయి? సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి. ప్రయాణం చేసేవాడు ఏం చేయాలి? రెడ్ లైట్ వెలిగిందంటే ఏం చేయాలి? ఆగాలి. గ్రీన్ లైట్ వెలిగితే ఏం చేయాలి? వెళ్ళాలి. మీకు బాగా తెలుసండి. వెరీ గుడ్, చాలా సంతోషం. విచిత్రం ఏంటంటే, బళ్ళు ఉన్నవాళ్ళు, కారు ఉన్నవాళ్ళు మాట్లాడడం లేదు. బళ్ళు తొక్కనోళ్ళు, కారు తొక్కనోళ్ళు సమాధానం చెప్తున్నారు. వెరీ గుడ్. అంటే సిగ్నల్ ఏం చేసింది? క్రమంగా నడిపించింది. ప్రమాదాలు జరగకుండా, ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా క్రమంగా వెళ్ళడానికి సిగ్నల్ నేర్పించింది. రాజు ఉంటే క్రమమైన పరిపాలన ఉంటుంది. రాజు ఉంటే పద్ధతులు బాగుంటాయి. నాయకుడు ఉంటే ప్రజలు బాగా నడుస్తారు. కానీ వీళ్ళు ఎలాగున్నారు తెలుసా? ఎవడిష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్న రోజులు. బాగా వినండి, పైగా బాగా వినాలి. వీళ్ళకి రాజు లేడు. ప్రజలందరూ ఎలాగైపోయారు తెలుసా? భక్తిహీనమైన స్థితి. దేవుని గురించిన ఆలోచన లేదు.
దేవుని గురించిన ధ్యాస లేదు. ఎవడిష్టానుసారంగా వాడు నడుస్తున్నాడు, ఎవడిష్టానుసారమైన జీవితం వాడు జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే అప్పుడప్పుడు మాట్లాడతాం కదా, నా ఇష్టం అండి, నన్ను ఎవడండి అడిగేది అంటారే, అలాగూ ప్రజల జీవితాలు భయానకమైన దుస్థితికి మారిపోయాయి. రాజు లేడు, రాజ్యము లేదు, నడిపించే నాయకుడు లేడు. వినాలి, ప్రజలందరూ భక్తిహీనులు, భ్రష్టులైపోయారు. ఇకపోతే ఆ దినాలలో యాజకుడు ఉండేవాడు. నన్ను క్షమించాలి, యాజకుడు ఎవరు? ఏలి. ఏలికి ఎవరు? 2 కుమారులు. ఎవరు వీళ్ళు? హొఫ్ని, ఫినెహసులు. వీళ్ళు కూడా ఎలా ఉన్నారో తెలుసా? దుర్మార్గులుగా ఉన్న కాలమట. యాజకత్వం లేదు, రాజు లేడు, ప్రజలలో భక్తి రిపీట్ అయ్యాయన్. మళ్ళీ రాజు, చెప్పండి, రాజు లేడు, యాజకత్వము సరిగా లేదు, ప్రజల్లో భక్తి లేదు. అలాంటి కాలంలో ఈ కుటుంబమట రామయితం, సొఫీం అనే ఈ 2 పట్టణాలకు ఖ్యాతి తెచ్చిపెట్టిన వాడు ఎవరో తెలుసా? ఈ ఎల్కానా. ఈ పట్టణం ఎక్కడుందట? పర్వతం పైన ఉందట, ఎత్తైన చోట ఉందట. అంటే ఈ కుటుంబం ఎక్కడుందో తెలుసా? భక్తిహీనుల మధ్య, రాజు లేని దుర్మార్గుల మధ్య, యాజకత్వం లేని దుర్మార్గుల మధ్య ఈ కుటుంబం ప్రత్యేకమైన స్థానములో, ఎత్తైన స్థలములో ఉంది. గమనించాలి, ఎక్కడుంది? ఎత్తైన స్థలములో. రాజు లేడు, భక్తి లేదు, యాజకత్వం సరిగా లేదు, యాజకత్వం లేదు, రాజు లేడు, ప్రజలలో భక్తి కూడా లేదు. ఏమండోయ్, సామెత ఉంది, నలుగురితో, అబ్బా కొంచెం గట్టి చెప్పకూడదా, నలుగురితో, కులంతో అన్నట్టు లేదు. ఇది నలుగురు ఒకవైపు, ఇతని కుటుంబం ఒక్కటే ఒకవైపు. ఇతని స్థానం ఎక్కడుందో తెలుసా? ఎత్తైన కొండ మీద, పర్వతం పైన. యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు పలికిన మాట ఏంటంటే, ఎత్తైన కొండ ఏమై ఉండదు, మరుగై ఉండదట. ఏమంటే వినాలండి, ఎత్తైన కొండ ఎక్కడుండదు? ఎవడైనాను దీపం వెలిగించి మంచము కిందను కొంచెము కింద పెట్టడు కానీ ఎక్కడ పెడతాడట? ఎత్తైన దీపస్తంభం మీద పెడతాడట. అంటే ఇంటిలిపాటికి ఏమి ఇవ్వాలని చెప్పండి. అంటే నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? నువ్వు ఎందుకో తెలుసా? నీ జీవితం ఎందుకో తెలుసా? నలుగురిలో ఒకటిగా ఉండాలని కాదు, నలుగురిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని, అందరితో సమానంగా ఉంటావని కాదు, అందరిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివని. సంఘం అంటే అర్థమేంటో తెలుసా? ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకముగా పిలువబడిన వారు, ప్రత్యేకముగా ఏర్పరచబడిన వారు. ఒక సోదరి, సోదరుడా, జ్ఞాపకం చేసుకో నీ స్థానం ఏమిటో, జ్ఞాపకం చేసుకో నీ యొక్క విలువేమిటో, జ్ఞాపకం చేసుకో నీ స్థాయి ఏంటో. ఈరోజు నలుగురిలో ఒకరిగా ఉండాలనుకుంటున్నావా? నలుగురి కంటే నలుగురు వేరు, నేను చెప్పండి వేరు, నీ స్థాయి వేరు. అందుకే ఈ కుటుంబం అట ఎత్తైన స్థలాల్లో ఉందట, పైన ఉంది. దీనికి భక్తుడు ఏమని నిర్వచించాడంటే, ఇది అందరిలాంటిది కాదట. ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? బాగా వినాలి. ఇది పైన ఉండే కుటుంబం. ఎక్కడుండే కుటుంబం? మనసు పెట్టాలి. ఎక్కడుండే కుటుంబం? క్రింద స్థాయి కాదు, అందరిలా కాదు, అందరితో కాదు. ఈ కుటుంబం పైన ఉండే కుటుంబం, ఎత్తైన స్థలంలో ఉండే కుటుంబం. ఈ రామయితం, సొఫీము అనే పట్టణాలకు ఖ్యాతి తెచ్చిన కుటుంబం. భక్తిహీనుల మధ్య, సరైన రాజుల మధ్య, సరైన యాజకత్వం లేని కుటుంబం మధ్య ఈ కుటుంబం ఒక ప్రత్యేకమైన కుటుంబం. దైవ జనాంగమా, ఎన్ని రోజులైనా మారచ్చు, కాలాలు మారచ్చు, కానీ అప్పుడప్పుడు పాట ఉంది కదా, కాలాలు మారిన గాని యేసు మారడు. ఎవరు మారడు? ఆయన మారడు. అలాగే ఆయన్ని కలిగిన వాడు కూడా ఏం చేయాలి? మారకూడదు. కాలాలు మారచ్చు,
రోజులు మారొచ్చు. నువ్వు నీ స్థాయిని పెంచుకునేవాడిగా ఉండాలి కానీ దించుకునేవాడిగా ఉండకూడదు. నలుగురిలో ఒకటిగా కాదు. నీ ఒక ప్రత్యేకం. ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకం ఏంటో తెలుసా? ఇది అన్ని విషయాల్లో పైన ఉండే కుటుంబం. దైవ జనాంగమా అంటే అర్థం తెలుసా? బాగా ఉండండి, బాగా వినండి. ఇది ఎక్కడుందని చెప్పుకున్నాం? గట్టి చెప్పండి. ఎత్తైన స్థలములో ఉంది. బాగా వినండి. ఈ ప్రపంచంలో ఎత్తైనదేంటి? గట్టిగా కొండ. అదే ఏ కొండ? పోనీ ఏ పర్వతం? మీకు తెలుసా? ప్రపంచ చరిత్రలో రికార్డు సృష్టించాలంటే ఎవడైనా ఏ పర్వతం ఎత్తాడో? ఎవరెస్ట్ శిఖరం. మీరు ఎత్తైనది అనగానే మీకు గుర్తొచ్చిందేంటి? ఎవరెస్ట్ అంటున్నారే, కానీ మీకు తెలుసా నిజముగా ఎత్తైన పైన ఉండేది ఏదో తెలుసా? ఎవరెస్ట్ కంటే పైన ఉండేది, ఎవరెస్ట్ శిఖరం కంటే పైన ఉండేది, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పైన ఉండేది అంటే తెలుసా? తెరవండి కీర్తన గ్రంథం 57వ సంకీర్తన. త్వరగా తెరవాలి. 57వ సంకీర్తన 9వ చరణం. 57వ సంకీర్తన 9వ చరణం. మళ్ళీ చదువునానా? నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము. యావండి వినాలి అయ్యా. ఈ ప్రపంచములో అమ్మ వినాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మనసు పెట్టండి, మనసు ఇలాగే ఉంచండి. ఈ ప్రపంచంలో ఎత్తైనది ఎవరెస్ట్ శిఖరం అని నువ్వు అంటావే, కానీ నా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎత్తైనది ఏంటో తెలిసి ప్రపంచంలో కృపా. ఎత్తైనది ఏంటో తెలుసా? సత్యము. చెప్పండి ఏటట? ఆయన కృప. రిపీట్ మళ్ళీ. ఆయన కృప, ఆయన సత్యం. గట్టి చెప్పండి. ఆయన కృప, ఆయన సత్యం. ఈ ఇల్లు ఎత్తైన దాని మీద ఉందన్నారే. ఇంత భక్తిహీనుల మధ్య వినాలి. ఇంత భక్తిహీనుల మధ్య, దుర్మార్గులైన యాజకుల మధ్య, రాజు లేనటువంటి కాలాలలో ఈ కుటుంబం అట దేవుని కృపతోను దేవుని సత్యముతోను ఎత్తైన స్థలములో ఉందట. ఇంకా అర్థమైన చెప్పనా? ఆయన కృప సత్యాలు ఎక్కడున్నాయి తెలుసా అండి? ఎక్కడున్నాయి తెలుసా? ఎవరికైనా గుర్తుందా? కృపా సత్యములు ఎక్కడున్నాయి ఎవరికైనా తెలుసా? ఏమండి, ఈ ప్రపంచములో కృపా సత్యములకు ఆధారమైన వాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడుంది ఈ మాట? యోహాను సువార్త 1:14 వచనం చదివితే ఆయన శరీరధారి అయి ఎవరో? మళ్ళీ రిపీట్. ఆదియందు, గట్టిగా ఆదియందు వాక్యమే, ఆ వాక్యమై ఉన్న దేవుడట శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేశాడట. ఏమని అర్థమైందా మీకు? ఈ ఇల్లు ఎక్కడుంది? ఎత్తైన, చెప్పాలండి, పైన ఉంది. ఎత్తైనది ఏంటో తెలుసా? ఆయన కృప. ఎత్తైనది ఏంటో తెలుసా? ఆయన సత్యము. అంటే ఈ కుటుంబంలో ఏముందట? ఆయన కృప ఉందట, ఆయన సత్యం ఉందట. అంటే ఎవరున్నారు తెలుసా? ఆయన కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యను కలిగి ఉన్న కుటుంబం. భక్తిహీనులు ఉన్నారు, భక్తి అంటించుకోరు. వీళ్ళు దుర్మార్గులు ఉన్నారు, దుర్మార్గతను అంటించుకోరు. పాపం ఉంది, పాపాన్ని అంటించుకోరు. ఈ కుటుంబం స్థాయి వేరు. అందరిలాంటి వాళ్ళు కాదు. వీళ్ళ ప్రత్యేకమైన పైన ఉన్నవారు. దైవ జనాంగమా, మనం ఎవరో తెలుసా? మనం క్రింది వారము. చెప్పండి, క్రింది వారం కాదు. మనం ఎవరిలో ఉన్నవాళ్ళం? యేసు ప్రభుని కలిగిన వారం, యేసు ప్రభుతో ఉన్నవాళ్ళం, క్రీస్తుని కలిగిన వారం, పరలోకమున్న తండ్రికి వారసులం. పాట పాడుతంగా, పరలోక దేవుని పిల్లలం మేం భారతీయులం. మేమెవరో? పరలోక దేవుని పిల్లలం. మేము సామాన్యులం కాదు. మా స్థాయి వేరు, మా స్థానం వేరు. మేము పైన ఉండేవాళ్ళమని తల్లి ఏమనుకోద్దే. మాటలు చెప్తున్నావా? మాటలతో కోటలు పనికిరావు. మాటలు కాదు, నీ స్థానము పైనే ఉండాలా. నీ స్థానం పైనే ఉండాలా. ఆ పైన అంటున్నారే, ఆ పైన ఎవరున్నారు తెలుసా? ఇందాకే చదివాం. తెరవండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. లేక 21 చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి
సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన నామము కంటే ఎంతో హెచ్చుగా. అందరు నాతో చెప్పండి, పరలోకమందు. సౌండ్ వినపడింది నాకు. పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? గట్టి చెప్పండి. పరలోకంలో. ఇంకా గట్టి చెప్పండి, ఎక్కడా? పరలోకంలో. అంటే యేసు ప్రభు పరలోకంలో ఉంటే మరి నువ్వెక్కడున్నావు? నీకు కూడా తెలియాలిగా, నీకు కూడా తెలియాలి కదా. మనం అందరం ఎవరు? అపరాధాల చేత, పాపముల చేత మనంతా ఏమైన వాళ్ళం అండి? గట్టి చెప్పండి, ఏమైన వాళ్ళం? చచ్చిన వాళ్ళం. మనల్ని కూడా ఏం చేశాడట? ఆయన పరలోకంలో ఉన్న పైన ఆయనే కాదట, మనల్ని కూడా ఏం చేశాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును బట్టి రాబో యుగములలో ఆయనను కనుపరుచు నిమిత్తము. అందరు నాతో చెప్పండి, క్రీస్తు యేసునందు. వినబడుతుంది నాకు సౌండ్. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా ఎక్కడట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మళ్ళా చెప్పండి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎక్కడా? గట్టి చెప్పండిరా. అంటే నువ్వు ఎక్కడున్నావు? పరలోకంలో. మరి నువ్వేంటి గుళ్ళోకి వెళ్ళి వస్తానంటావు ఆదివారం? ఈవేళ మీ ఆరాధన ఎక్కడ అని జంబు పట్టినాడు అనుకో. మా ఆరాధన కోరుకొండలో. ఎక్కడా? గట్టి చెప్పండి. కోరుకొండలో. కోరుకొండోళ్ళు కాపురాలను అడగండి, మేము ఎక్కడికి వెళ్తున్నాం? గుళ్ళోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళావు? గుళ్ళోకా? నువ్వు ఎక్కడికి వస్తున్నావు? పరలోకానికి. పరలోకం ఎక్కడుంది? పైన. చెప్పండి, పైన. పైన ఎవరున్నారు? తండ్రి. పరలోకంలో తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడట? చెప్పండి, పరలోకంలో ఉన్నాడు. ఆయన పైన ఉన్నాడు. నువ్వెవరివి? పరలోక సంబంధివి కదా. పరలోక సంబంధిని. ఇప్పుడు అనుకున్నావా? పాప విముక్తుణ్ణి నేను పరలోక సంబంధిని. ప్రభు యేసు ముఖమును కనులార చూడగా, ప్రభు యేసు ముఖమును కనులార చూడగా, మందిరంలోనికి రాగానే, దేవుని సన్నిధిలో ఉండగానే నీకు పరలోకమందున్న తండ్రి కనపడాలా? ఆయన సింహాసనం కనిపించాలా? ఆ సింహాసనం దాసునుడైన యేసు ప్రభు నీకు కనపడాలా? ఆయన నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకంలో. ఇప్పుడు చూడండి, మాట్లాడుతున్నాను నేను, మీరు నా ఎదురుగా ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఏమనుకోకండి, ఇక్కడ ఎవరు లేకుండా నేను మాట్లాడాను అనుకోండి, నన్ను ఏమనుకుంటారో? మాట్లాడరే, పిచ్చోడు అనుకుంటారు. ఒకసారి మీకు చెప్పాను, నా ప్రయాణంలో నేను నేర్చుకున్న వాక్య భాగం ఇప్పట్లాగా ఏమన్నా జ్ఞానం సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. యూట్యూబ్స్ కానీ లేకపోతే కానీ ఎవరైనా అప్పట్లో మాట్లాడాలంటే ఆడియో క్యాసెట్లు మాట్లాడేవారు. ఇంకా ముందుకెళ్ళిపోతే అవి కూడా మాట్లాడేవారు కాదు. మరి ఎలాగొచ్చేది? పెద్దలు చెబుతున్న వాక్యాలు విని, నేర్చుకొని, పుస్తకాలు కొనుక్కొని, చదువుకొని అప్పుడు అభ్యాసం చేయడం మొదలుపెట్టాం. అందుకని ప్రాక్టీస్ చేసేవాడిని. ఎక్కడ? బండి మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు నేను కూర్చొని ప్రాక్టీస్ చేసేవాడిని. ఒక్కొక్కసారి ఏమనుకోకండి, అందరూ వందనాలు చెప్పండి. ఇంకా కొంచెం గట్టి చెప్పకూడదా? ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుకునేవాడిని. ఒకసారి ఏజెన్సీ వెళుతూ గంగవరానికి యువతల కొంచెం గంగవరానికి ముందుగా ఈ ప్రక్కనంతా అడుగు కనిపిస్తుంది, చక్కగా ఆపి కూర్చొని సడన్గా పాయింట్ వచ్చింది, ప్రసంగం చేసేస్తున్నాను, ఎవడు లేడనుకోని. కొంచెం సేపటికి తప్పుల్లోంచి నన్ను చూస్తున్నారు, ఇలా కొమ్మల్లోంచి. అంటే మనిషి బాగానే ఉన్నాడు, ఈ లీటర్లుగా అరుతున్నాడు అన్నట్టు. ఎందుకు? జనాల మధ్య లేరు కదా. ఎక్కడో చేస్తున్న వాడికి లోకంలో ఎలా కనపడతావు?
పిచ్చోళ్ళకి కనపడతావు. అప్పుడప్పుడు నేను కారులో మాట్లాడుకుంటే కొంత విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఎదరన్నా గ్లాస్ క్లియర్ కనపడుతుంది. ఆడిది విచిత్రం చూస్తున్నానంటే అప్పుడు మళ్ళీ నేను కాసేపు ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్షన్ చేస్తాను. ఎంత తిప్పలండి, ఎన్ని తిప్పలు. ఈ పాత్ర ఎంత చెప్పాను తెలుసా? నీ స్థానం పరలోకంలోనా, నువ్వు వచ్చేది పరలోకానికి వెళ్ళడానిక. ఏమనుకోకండి, పరలోక సంబంధమైన నీవు భూ సంబంధిగా బ్రతుకుతున్నావా? ఎల్కానా కుటుంబం అట భక్తిహీనుల మధ్య, దుర్మార్గుల మధ్య, పాపాత్ముల మధ్య, నాయకుడు లేని జనుల మధ్య, యాజకత్వం లేని సరైన యాజకత్వం లేని జనుల మధ్య ఈ కుటుంబం అట ఎక్కడుందటండి? పైన ఉంది, పర్వతం పైన ఉంది. ఆ చుట్టుపక్కల ఎఫ్రాయిమన్యంలో ఎన్నో గ్రామాలు ఉన్న ఈ గ్రామానికి ఎందుకు పేరు వచ్చాయి? ఈ 2 పట్టణాలకు ఎందుకు పేరు వచ్చాయి? ఈ 2 పట్టణాలు కలిసి ఉండే పట్టణాలు. ఈ 2 పట్టణాల్లో ఐక్యత ఉంది. ఈ 2 పట్టణాలకు వన్నె తెచ్చిన వాడు ఎవరో తెలుసా? ఈ ఎల్కానా. ఎల్క కాదండి, ఎల్కానా. చెప్పండి ఎవరండి? ఎల్కానా. ఈ ఎల్కానా విలువ తెస్తున్నాడు. నువ్వు నివసించే పట్టణంలో, నువ్వు నివసించే నీ ఇంటి దగ్గర, నువ్వు నివసించే నీ చుట్టుపక్కల నీకున్న స్థానం ఏంటి? మోజెస్ గారు ఎంత పనికిమలుడు ఎవడో లేడని అనుకుంటున్నారా? మోజెస్ గారు మంచోడని అనుకుంటున్నారా? అయితే ఒక్క మాట అంటాను, మనల్ని పనికిమలు అనుకునే వాళ్ళు ఉంటారు. మాట్లాడండి. మంచోళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు. అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుకో, కానీ నీ మనస్సాక్షి ఒకసారి శోధించుకో. నీ స్థానం ఏంటి? నీ స్థాయి ఏంటి? నలుగురిలో ఒకడివా, లేక నీకు ప్రత్యేకమైన స్థానం ఉందా? ఏది నీ స్థానం? ఏది నీకున్న స్థానం? ఇది అత్యున్నతమైనటువంటి స్థానములో ఉందట. నువ్వు పరలోక సంబంధివే, కానీ నీ కుటుంబానికి, నా కుటుంబం దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నామా? ఈ కుటుంబం మాట దేవునికి ప్రాముఖ్యత ఇచ్చింది కనుక దీని స్థానం ఎక్కడుంది? పైన. చెప్పండి ఏంటదే? పైన. పైన. వీళ్ళను బట్టి ఆ ఊరికి ఏమొచ్చింది? విలువ పెరిగింది. విలువ పెరిగింది. దాని స్థాయి పెరిగింది. దాని విలువ మార్చబడింది. అంతటి స్థానానికి ఈ కుటుంబం ఎందుకు వచ్చిందో తెలుసా? దీని ఆలోచనలన్నీ పైనే. పైన కాదండి, పైన. ఏమండి, భూ సంబంధిగా నువ్వు ఉంటున్నావా? భూ సంబంధిగా ఆలోచిస్తున్నావా? ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట ఏంటో తెలుసా? తెరవండి యోహాను సువార్తలో. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను ఎక్కడున్నవాడును? చెప్పండి. పైనుండేవాడును. మీరు క్రిందివారు, నేను పైనుండేవాడిని. ఏమండి, మాట పట్టుకోండి. నేను ఎక్కడుండేవాడిని అంటే నువ్వు రక్షించబడ్డం అంటే నువ్వు ఎక్కడున్నావు? పైనుండే వ్యక్తి కదా, నువ్వు పై సంబంధివి కదా. ఈ కుటుంబం ఉన్నట్లుగా నీ ఆలోచనలు పైనే ఉన్నాయా? భూ సంబంధిగా ఉన్నాయా? ఈ కుటుంబం కలిగినట్లుగా ఆ ఊరికి వన్నె తెచ్చే స్థాయిలో ఉన్నాయా? దేవుని నామానికి అవమానం తెచ్చే స్థాయిలో ఉన్నాయా? ఆలోచించాలి. పైనుండేవాడట ఆయన. మరి మనం కూడా ఏం చేయాలి? కొలసీ పత్రిక తెరవండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1-2-3 వచనాలు. 1-2-3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఏమండి అందరూ చెప్పండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. చదువుతాం. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని మనసు పెట్టాలి. ఏ వాటిని? చెప్పండి. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టొద్దు? మనసు పెట్టొద్దు. నీవు దేవుని బిడ్డవైతే నీ ఆలోచనలు పైనే ఉంటాయి, నీ మనస్సు పైనే ఉంటుంది.
ఈవేళ ఆదివారం పునరుద్ధాన దినం, నా ప్రభు దగ్గరతో కలుసుకునే దినం, నా ప్రభుతో నేను సహవాసం చేసే దినం, నా ప్రభు కొరకు నేను బ్రతికే దినం అని ఎంతగా నీ మనస్సు కొత్త కొత్తలాడిపోద్దో తెలుసా? ఆత్రుత పడతా తెలుసా? ఎంత సంతోషిస్తా తెలుసా? ఏమనుకోకుండే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు చెప్పాలండి? దేవుని సముఖానికి. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? పరలోకంలో. పైన అంటే ఎక్కడున్నాడు? పరలోకంలో. యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో. నువ్వెక్కడున్నావు? పరలోకంలో. అంటే మనం ఇప్పుడు ఉన్నది ఈ ప్రదేశం ఏంటి? గట్టిగా చెప్పండి, ఇది పరలోకం. కన్నీటికి దుఃఖాలకు తావులేని లోకం, ఆయన కొరకు బ్రతికే లోకం. మరి ఇప్పుడు నీ ఆలోచనలాగా ఉన్నాయి ప్రభు కొరకు. ఎలాగ ఆలోచిస్తున్నావు? భూ సంబంధంగా ఆలోచిస్తున్నావా? ఈ ఒక్క మాట మీద ఆలోచిస్తే ఈ కొలసిపత్రి 3వ అధ్యాయం మీరు చదివితే నువ్వు భూ సంబంధమో పర సంబంధం అర్థమైపోద్ది నీకు. ఈ లోకం కొరకా, ఈ జీవితం కొరకా, కేవలం ఈ జీవిత కాలం మట్టుకైనా తెరవండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఈ మాటలు అంటున్నాడు. చూడండి, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే ఎవరమంట మనం? ఇంకా గట్టి చెప్పండి, దౌర్భాగ్యులం. ఈ జీవితం కొరకేనా? జీవితం ఏ పాటిది, ఈ జీవితం ఏ పాటిది, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే. మనకి తెలీదా? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది ఈ జీవితం ఏ పాటిది, నీ జీవితం ఏ పాటిది. ఏ పాటి జీవితం కొరకు నువ్వు ఆశపడు బ్రతుకుతున్నావు? ఏ పాటి జీవితం కొరకు? ఇదిగో ఈ కుటుంబం ఉందే, 2 పట్టణాలకు విలువను తీసుకొచ్చాయి. ఈ పట్టణాలు పర్వతం పైన ఉన్నట్లుగా వీళ్ళ ఆలోచనలు, ఈ కుటుంబ ఆలోచనలన్నీ పర్వతం పైనే, అంటే దేవుని పైనే ఆనుకొని ఉన్నాయి. దేవుని కొరకు ఆనుకొని బ్రతుకుతున్నాయి. ఒకవేళ మీరు అడగొచ్చు, వాళ్ళకి అన్నీ బాగున్నాయేమోండి అని. మీకు ముందే జ్ఞాపకం చేశాను, ఆ ఊరిలో ఎవరు లేడట, ఆ ప్రాంతానికి ఎవరు లేడట? రాజు లేడు. ప్రజలు ఉన్నారట, ఇష్టానుసారముగా నడుస్తున్నారట, భక్తి లేదు, రాజు లేడు. పోనీ యాజకుడు ఉన్నాడా? ఉన్నాడు, కానీ దుర్మార్గులైన యాజకులు. క్షమించాలి. ఇంతమంది ఉన్నా వీళ్ళ ఆలోచన ఎలాగుందో తెలుసా? పైనే. వీళ్ళు ఎవరి మీద ఆనుకొని బ్రతుకుతున్నారు చెప్పండర్రా? దేవుని పైన. ఈరోజు నీ ఆలోచనలు ఎవరి మీద ఆనుకొని బ్రతకాలా? దేవుని పైనే కదండి. దేవుని కొరకే ఆలోచనలు, దేవుని పైనే మనసు కూడా దేవుని పైనే, వీళ్ళ భావాలు కూడా దేవుని పైనే. అందుకే వీళ్ళొక ప్రత్యేకం. వీళ్ళకెవరు తెలుసా? దేవుడు తప్ప మరో దిక్కు వాళ్ళకి లేదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ప్రియమైన తల్లి, సోదరి, సోదరుడా, కష్టాలు లేకుండా ఉండవు, శ్రమలు లేకుండా ఉండవు, బాధలు లేకుండా ఉండవు, విపత్కర పరిస్థితులు లేకుండా ఉండవు. కానీ అన్ని పరిస్థితుల్లో నీ జీవితంలో నీవు ఉన్నతముగా ఎదగాలనుకుంటే నీ మనసు కూడా ఏమైందో తెలుసా? ఉన్నతమైనదై ఉండాలి. అబ్బా, నాకు ఫస్ట్ టైం పాడానండి ఒక పాట, అది ఆర్కెస్ట్రాలో పాడాను. ఇప్పటికీ మర్చిపోలేను. నా రాగం నేనే చూసుకొని కొన్నిసార్లు భయపడతాను, అయినా పాడేశాను ఆ పాట. ఏ పాట? నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం. నీపైనే ఆనుకొని ఆ రాసిన వాడు ఒకనాడు
ఒక అద్భుతమైన దైవ సేవకుని కుమారుడు, ప్రపంచానికి తిరిగినవాడు. ఏదో చదువు లేకో ఉద్యోగం లేకో సంధ్య లేకో సేవలకు వచ్చినోడు కాదు. ఒక జ్యేష్ఠ కుమారుడని మొన్నే తెలిసింది నాకు. అతని కడుపున పుట్టిన ఈడి శిఖామణి గారు కడుపున పుట్టిన ఆ నలుగురు పిల్లలు తెలియదు, కానీ ఇద్దరు నాకు బాగా తెలుసు. ఒకడు పాల్సన్ గారు, ఫిలాసఫీ చేసిన, సైకాలజీ చేసిన వాడు. ఒక ఆయన ఏఆర్ స్టీవెన్సన్. తండ్రి ఒకెత్తుగా పరిచయం చేస్తే కొడుకు మరింతగా పరిచయం చేసి ఈ పాటతో ప్రపంచాన్ని ఉరుతొలగించాడు కదా. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం. నీపైనే ఆనుకున్నానయ్యా, నీపైనే నిన్ను బట్టే పూనుకొని చేస్తున్నాననే ప్రతి కార్యం. నా కార్యాలు వెనక నీవున్నావు, నా పాట వెనక, నా మాట వెనక, నా బ్రతుకు వెనక నీవున్నా. వ్యక్తిగతాలు వెళ్ళకండి బాబు. ఆడెలాటోడో మీకేం తెలుసండి? ఆడెలాటోడైనా ఆడి కర్మాడు అడుగుంచుకుంటాడు, నీకెందుకు? రాసిన పాట ప్రపంచాన్ని ఉర్రు తొలగించిందిగా, అందరిలా ఒకళ్ళారా రాయలేదుగా, ప్రపంచాన్ని అండ్ ఆలోచింపచేసే స్థాయిలో నడిపించింది కదా. దైవ జనాంగమా, నువ్వు 1000 మందిలో కూర్చో, నీవే. 100 మందిలో కూర్చో, నీ స్థానం నీదే. భక్తిహీనుల మధ్య కూర్చున్న, పాపాత్మ మధ్య కూర్చున్న, ప్రపంచంలో ఎక్కడ కూర్చున్న నీ స్థానము నీదే. నీ నోరు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ ఆలోచనలు జాగ్రత్త. నీ స్థానాన్ని గమనించు, ఆలోచించు. త్వరగా ముగిస్తాను. ఈ కుటుంబం పైన ఉన్న కుటుంబం, మనిషి ఆలోచనలకు పైన ఉన్న కుటుంబం, పాప ఆలోచనలకు పైన ఉన్న కుటుంబం, దౌర్బల్యము దురాశ దుఃఖాలతో బ్రతుకుతున్న కుటుంబాలకు పైన ఉన్న కుటుంబం. మరి నీ కుటుంబం ఎలాగుంది తల్లి? నా కుటుంబం ఎలాగుంది? రోడ్డు మీద నలుగురు నడుస్తున్నట్టుగా నీ పిల్లలు నడుస్తున్నారా? తిని త్రాగి బలహీనమైన స్థితికి వెళ్ళినట్లుగా నీ కుటుంబం ఉందా? నా కుటుంబం ఉందా? ఒకవేళ మన కుటుంబాలు ప్రత్యేకత లేకపోతే, ఆయన ప్రత్యేకమైన వాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, ఒక నమ్మకమైన దేవుడు, నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు, నిన్ను తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టినవాడు నీ దేవుడు. మర్చిపోకో. ఆయన గురించి ఆలోచించవలసిన అవసరం నీ మీద ఉంది కదా. ఆలోచించావా? ఇదిగో 2 గ్రామాలు, మళ్ళా చదువుదాం. ఏ గ్రామాలు అవి? ఏమి గ్రామాలు? రామతయి సొఫీము, రామయితం సొఫీము, రామయిత సొఫీము. దీన్ని షార్ట్లో ఏమని పిలిచారంటే రామా అని పిలిచారు. చెప్పండి, ఏమని పిలిచారు? ఒక ఆయన దీని మీద ప్రసంగం చేశాడు. బైబిల్లో రామా అని ఉంది, కృష్ణ అని ఉంది కాబట్టి అని ప్రసంగం చేశాడు. అలా పొరపాటు తప్పుడుగా రాయకండి. రామ అనే పదానికి కూడా అర్థం ఉంది. ఆ ఊరి అంటే మీకు ఏమర్థం ఉండాలి? ఎల్కానా గారి సొంత ఊరే ఊరు రామ, కానీ ఊరి పేరేంటి? రామయిత సొఫీము. అర్థమైందా? మళ్ళీ రామయిత సొఫీము. ఈ పట్టణానికి వన్నె తెచ్చి దేవుని మనస్సుకు దగ్గరై దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చిన కుటుంబం ఎల్కానా కుటుంబం. మొదటి మాట. రెండవది, ఈ కుటుంబం దేవునికి ఏమిస్తుందో తెలుసా? తెరవండి. ఈ ఒక్క మాట ధ్యానం చేసి ముగిస్తాను, ఎందుకంటే ఇది చాలా విలువైన పాఠం కనుక ఎక్కువసేపు మీతో మాట్లాడడం కుదరదు కనుక. తెరవండి దయచేసి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, మళ్ళీ 2వ వచనం దగ్గర నుండి. వీరిలో ఒక దాని పేరు హన్నా. 3 చదివేనాన్న. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు. ఏమండి వినాలి, ఇతడు మొదటిగా ఇతడు స్థాయి ఎక్కడుందండి? చెప్పాలి. ఎక్కడ? ఇతని ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? పైనంటే ఎక్కడ? అన్నిటికంటే పైన ఉండేది ఏంటి?
అన్నిటికంటే పైన ఉన్నదేంటి? కృప. అన్నిటికంటే పైన ఉన్నదేంటి? సత్యం. అంటే కృపా సత్యాలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. అంటే ఇతని కుటుంబం ఎవరిలో ఉంది? దేవునిలో, క్రీస్తులో దాచబడిందే. మొదటి మాట. రెండవది, ఈ కుటుంబం చేస్తున్న రెండో పని ఏంటంటే 3వ వచనం చదువుదాం. అతడు శిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణము విడిచి అక్కడికి పోవుచుండెను. చాలండి, ఇక్కడ మీరు గమనించాలి. 1, 2 మాటలు పట్టుకోండి. ఏటాటా వెళుతున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడు? ఆ కాలమున వెళుతున్నాడు. మనసు పెట్టాలి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నాడట? ఏటాటా వెళుతున్నాడు. మళ్ళా మనసు పెట్టాలి. ఏటేటా వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడు? ఆ కాలమున. మళ్ళీ రిపీట్ అయ్యాను. 2 మాటలు పట్టుకోండి. అందరూ నాకు చెప్పండి. ఏటేటా. అదేం సౌండ్? ఏటేటా ఆ కాలమున. ఇంతకీ ఏ కాలం అది? ఏటాటా ఎందుకు వెళ్తున్నాడు? అందరూ వెళ్ళే పని లేదు. తను తన కుటుంబం ఏటేటా వస్తాడట. ఏటేటా వస్తాడట. ఎందుకు? ఏ కాలంలో? ఇది చాలా ప్రాముఖ్యం. అందరికీ వందనాలు. ఏ కాలమున? ఇంకొక 2 కుర్చీలు పడతాయని చూడండి ఒకసారి. ఏ కాలము? బలహీనమైన కాలం. సంసోను ఉన్నాడు, నాయకుడే. కానీ మీరేమనుకోకపోతే ఒకసారి వందనాలు చెప్తారా? ఇంకా గట్టి చెప్తారా? ఎంత బలాఢ్యుడు, ఎంత ఘనమైన వాడు, దేవుడు వాగ్దానం చేస్తే పుట్టినవాడు. కానీ ప్రేమలో పడ్డాడు. ఏ ప్రేమ? వేశ్యతో ప్రేమ. నన్ను క్షమించాలి. వీడి ప్రేమ ఎవరితోటి? వేశ్యతోటి. వేశ్య సాంగత్యం చేసి బలాన్ని పోగొట్టుకొని, ధనాన్ని పోగొట్టుకొని, జ్ఞానాన్ని పోగొట్టుకొని, బలాన్ని పోగొట్టుకొని బలహీనుడై ఒక వేశ్య కొరకు తన బ్రతుకును పాడు చేసుకున్నవాడు. దేవుడేమో వీడు శత్రువు నుండి విడిపిస్తాడు, బలమైన వాడు అని దేవుడు ఏరి కోరి ఈయన్ని పిలుచుకుంటే, ఈయన్ని పుట్టిస్తే, ఏమండి, వాగ్దాన పుత్రుడండి వీడు. చెప్పాలి, ఏ పుత్రుడు? వాగ్దాన పుత్రుడైన వాడు, వాగ్దానంతో పుట్టబడిన వాడు. ఎంత అద్భుతంగా బ్రతకాలని దేవుడి కోసం, ఎంత అద్భుతంగా బ్రతకాలి. వేశ్యల కొరకు తన బతుకును అమ్మేసుకున్నాడు. వేశ్య కొరకు. అలాంటి బలహీనుడైన నాయకత్వంలో ఉన్నారు వీళ్ళు. నాయకుడు బలహీనుడు, ప్రజలు భక్తిహీనులు, యాజకులు దుర్మార్గులు. రిపీట్ అగైన్. నాయకుడు బలహీనుడు, ప్రజలు భక్తిహీనులు, యాజకుడు దుర్మార్గులు. మందిరంలోకి వెళదామంటే ఏలీ గారి పిల్లలు. నన్ను క్షమించాలి. యాజకత్వం దుర్మార్గంగా ఉంది, నాయకత్వం బలహీనంగా ఉంది, ప్రజలు భక్తిహీనులుగా ఉన్నారు. కానీ ఏటేటా వినాలి మీరు. ఇప్పుడు ఏటేటా ఎక్కడికి? షిలోహుకు. ఎక్కడి నుండి? రామా నుండి. గట్టిగా చెప్పండి. ఎక్కడి నుంచి? రామపట్నం నుండి ఎక్కడికి వెళ్ళాలా? షిలోహు వెళ్ళాలా. ఈ రామాపట్నం ఎక్కడ ఉంది? ఎఫ్రాయిము ప్రాంతంలో ఉంది. ఎఫ్రాయిము నుంచి రామాకు వెళ్ళడానికి ప్రభు చిత్తమైతే వచ్చే వారం జ్ఞాపకం చేస్తాను. అంటే దీనికి అర్థం కావడం చెప్తాను. అంటే కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి వీళ్ళు. కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడున్నట్టు అప్పుడు ఆటోలు లేవు, ఇప్పుడున్నట్టు అప్పుడు రిక్షాలు లేవు, ఇప్పుడున్నట్టు బళ్ళు సౌకర్యం లేదు, ఇప్పుడున్నట్లు ఎడ్ల బళ్ళు కూడా లేవు. వాళ్ళు ఎలాగెళ్ళాలో తెలుసా? అవసరమైతే గాడిద, లేకపోతే కాలినడక. ఏమన్నా అర్థమవుతుందా? ఏటేటా వెళ్తున్నాడట. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? షిలోకి. ఇప్పుడు ఎలాగుందో చెప్పమంటారా? అందరూ వందనాలు చెప్పండి. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎక్కడున్నాయండి? బోధకులు ఎక్కువైపోయారు, బోధలు ఎక్కువైపోయాయి. ఒకడేమంటాడు తెలుసా? మనం ఎక్కడ, మరి బైబిల్ ఉంది కదా, ఎక్కడిద్దరు ముగ్గురు నా నామన కూడి ఉందిరో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పన్నాడు కదా. ముగ్గురు కూడి ఉంటే మందిరం అయిపోయిందా? అర్థం కాని బోధలతో వ్యర్థమైన జీవితాన్ని ఆలోచిస్తూ దేవునికి ఉన్న మనసుని పాడు చేశారండి. సంఘం అంటే నీకు కూడా అర్థం కాలేదు. సంఘం యొక్క విలువ అర్థం కాలా.
సంఘం యొక్క అర్థం విలువైతే సంఘానికి దూరంగా బ్రతకలేవో. ఏమంటే సంఘంలో ఉన్నవాళ్ళు మంచోళ్ళు కాకపోయినా ఉండాలంటారా? ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళు లేరు అక్కడ. యాజకుడు మంచోడు కాదు, ప్రజలు చెప్పండి మంచోడు కాదు. మళ్ళీ రిపీట్, నాయకుడు మంచోడు కాదు. ఈడేమో నన్ను క్షమిస్తే ఈ నాయకుడేమో వ్యభిచారంలో బ్రతుకుతున్నాడు, వేశ్య సాంగత్యంతో బ్రతుకుతున్నాడు. ప్రజలు విచ్చలవిడిగా తిరిగి భక్తిహీనంలో బ్రతుకుతున్నారు. యాజకుడు కుటుంబాన్ని ఆలోచన చేసుకొని దైవత్వాన్ని పక్కన పడేశాడు. క్షమించాలి. సమూయేలు ఇంకా రాలేదు, సమూయేలు ఇంకా పుట్టలేదు. అంత భయంకరమైన మనుషుల మధ్య తన కుటుంబం అట ఏటేటా వినాలి. ఎప్పుడట? ఏటేటా. ఎప్పుడు? ఆ కాలమున భక్తిహీనులైన వారి మధ్యలో, దుర్మార్గులైన వారి మధ్యలో, బలహీనులైన వారి మధ్యలో ఈ కుటుంబం అట ఏటేటా ఎక్కడికి వెళ్తుందట? షిలోహుకు వెళుతుందట. ఎందుకు షిలోహుకు వెళ్ళాలి? తెరవండి యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం. 18 మొదటి వచనం. తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి, అది ఎందుకు షిలోహు వెళ్తున్నారంటే ప్రత్యక్ష గుడారము షిలోహులో ఉంది. దేవుని మందిరము, మందసము ఈ షిలోహులో ఉంది. వందనాలండి, గట్టి చెప్పండి. ఎప్పుడు వెళ్తున్నాడట? వాళ్ళు ఏటేటా వెళ్తున్నారట. ఏ కాలమున? ఆ కాలం అంటే ఏ కాలం? దుర్మార్గులు, బలహీనులు, ఇంకా చెప్పండి భక్తిహీనులు ఉన్న కాలములో వీళ్ళ కుటుంబం దేవుని సన్నిధికి వెళుతున్న కుటుంబం. మరి నువ్వు పెళ్ళంటే ఆగిపోతావు. ఇంట్లో పశువత అయిందని ఎవరింట్లో పశువత అయితే నువ్వే ఆగిపోతావు, ఎవరింట్లో పెళ్ళి అయితే నువ్వే ఆగిపోతావు. ఎక్కడో కార్యక్రమం అయితే ముందు నీకు దేవుడు కాదు, ముందు ఆళ్ళో. ఒక మాట ఒప్పుకో తప్పదులండి. ఎక్కడ రామాలో ఉన్నవాడు షిలోహుకు భక్తిహీనుల మధ్య, రిపీట్, భక్తిహీనుల మధ్య, దుర్మార్గుల మధ్య, బలహీనుల మధ్య, వ్యభిచారుల మధ్య, పాపాత్ముల మధ్య తన కుటుంబాన్ని తీసుకొని ఏటేటా వెళుతున్నాడట మందిరానికి. ఎందుకయ్యా? ప్రత్యక్ష గుడారం అక్కడ ఉంది, ఏటేటా మేము వెళ్ళాలి. ఎవడు చెప్పాడండి వీడికి ఏటేటా వెళ్ళమని? ఎవడు చెప్పాడు? ధర్మశాస్త్రంలో రాయబడింది. తెరవండి నిర్గమాకాండం. తెరవాలి మీరు నిర్గమాకాండం త్వరగా. నిర్గమాకాండం 30 క్షమించాలి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయములో తెరవండి ఒక్కసారి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయములో 34 క్షమించాలి 12వ అధ్యాయములో 5 నుండి 6 వచనాలు. దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో, మళ్ళీ మీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో, నీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికి యాత్రలు చేయవలెను. అందరికి వందనాలు. ఎక్కడుందో వెతుక్కొని వెళ్ళాలంట. ఏమైనా అర్థమవుతుందా మీకు? ఎందుకు వెతుక్కోవాలట? మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు, వినాలండి, ఏ నామాన్ని? తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి, వినాలి మీరు, అక్కడికే వెళ్ళవలెను. వెతుక్కొని వెళ్ళాలంట. ఎక్కడుందని ఏమనుకోకపోతే వందనాలు చెప్పకూడదా? నాకు కొంచెం గట్టిగా చెప్పకూడదా? ఆదివారం వెతుక్కుంటాం మనం. బైబిలు ఎక్కడుందో బైబిల్ అని ఆదివారం తీసావు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే బీరువాలో ఎట్టావో ఒక్కొక్కసారి కంగారుగా నేను టైం పట్టుకుంటే వదిలిపెట్టనుగా.
అప్పుడు కూర్చున్నవాడు ఇంకత్మా అని ఇదే బాధ ఏంటండి బాబు వదిలేచుగా అనుకొని నీ కడుపులో ఉన్న మంటను బట్టి వండుకున్న వంట కొరకు నువ్వు కంగారుగా ఇంటికి వెళ్ళి బైబిల్ అలా పాడేసి ఆ వంటలో పడి మంట కొరకు ఆకలి కొరకు మర్చిపోయావు. నువ్వు తినేసావు, అన్నీ కడుక్కున్నావు, కానీ బైబిల్ ఎక్కడుందో మర్చిపోయావు. అప్పుడు పిల్లోని పిలిచి అంటావు, ఒరే బైబిల్ ఎక్కడుందిరా? ఆడంటాడు, నాకేం తెలుసు అన్నాడు. అప్పుడు భర్తను అంటావు, ఏమండి మీకు బైబిల్ కనపడిందా? అప్పుడు ఆయన అంటాడు, నాకేం తెలిసే. అంటే అర్థం ఏమైంది? ఆ ఇంట్లో బైబిల్ చదివే ఒక ఆత్మ కూడా లేదన్నట్టేగా. మీరు నమ్మండి, నమ్మకపోండి, నాకు అర్థం కాకపోయినా ఖచ్చితంగా నేను బైబిల్ ప్రతిరోజు చదువుతాను. 2 మాసాలు నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. మీకు తెలుసో తెలీదో? ప్రభువా 30-31 తర్వాత పిల్లలు మాట్లాడుతున్నారు, ఆ టైంకి దేవుడు వాక్యం నడిపించేస్తున్నాడు. కొంచెం నిర్లక్ష్యం వహించాను. 2 మాసాలు నేను మాట్లాడుతున్నాను, కానీ నా మనసుకు కుదుట లేదు. ఎవరిని పెడతానని ప్రార్థన అని చెప్పి వదిలిపెట్టడానికి నీ గుండె అసలు సహించదండి. నీ మంట పుడుతుందండి, లోపల మంట రగులుతుంది, వేదన ప్రారంభం అవుతుంది. దేవునికి దూరంగా బ్రతకలేవో. దేవుడిని అడుగుతావు, ఏటేట వెతుక్కుని వెళ్ళాలంటే వెళ్ళవు. ఎందుకు? ఎక్కడ మందస్సం ఉంటుందో ఎవరికి తెలీదు. ఆ రోజుల్లో మందస్సానికి కూడా ప్రత్యక్ష గుడారం అంటే గుడారం అది వేసి తీసేది. శత్రువుల భయం, ప్రాణభయం, వెతుకులాటాల తిరగాల. అందుకనట వెతుక్కొని వెళ్ళవలెను. 6వ వచనం, అక్కడికే మీరు వెళ్ళి మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగములు, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములు. ఇలా అనగానే అప్పుడు మీరు వెంటనే నన్ను అన్నాడు, ఏవండి అది పాత నిబంధన కదండి, ఎగ్గొట్టే ఓడికి ఏ నిబంధనైనా అవసరమే. నన్ను క్షమించాలి. వందనాలు చెప్పండి. నీ మనసులో సంకల్పం లేకపోతే ఎగ్గొట్టడానికి ఏమైనా కారణాలు వెతుకుంటావు. మనకు పాట ఉంది కదా, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా కారణం ఇది అని తన మనసుతో చెప్పుకున్నట్లుగా నువ్వు కూడా కారణాలు వెతుక్కుంటావు. కనట ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? మళ్ళా చదువుతున్నాను, మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగములు, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములు, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను, గొర్రెలలోను, మేకలలోను తొలుచులు వాటిని తీసుకొని రావలెను. అందుకని మొక్కుబళ్ళు చెల్లించడానికి వినాలే. ఏం చెల్లించడానికి? గట్టి చెప్పండి. మొక్కుబళ్ళు చెల్లించడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేవాడు? రామాలో నుండి షిలోహుకు. మళ్ళీ చెప్పండి రా, ఎక్కడికి? రామాలో నుండి చెప్పండి షిలోహుకు. ఎందుకు వెళ్ళాడు? బలులు అర్పించటానికి. ఎంతకాలం? ఏటేటా. ఇంకో మాట చెప్పనా? స్త్రీలారా మీరు జాగ్రత్తగా వినండి. నిర్గమకాండం తీయండి అమ్మ ఒకసారి. నిర్గమకాండం తీయండి, 34వ అధ్యాయం 23వ వచనం. ఎవరో ఒకరు సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన. ఎన్ని మార్లట? సంవత్సరానికి చెప్పండి. ముమ్మారు అంటే 3 సార్లు, కనీసం 3 సార్లు. మళ్ళీ చదువుదాం. సంవత్సరకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. అమ్మా సంవత్సరానికి ఎన్ని మార్లు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. కనీసం 3 సార్లు నీ పురుషులను తీసుకొని నువ్వు రావాలంట. ఎన్నిసార్లు వచ్చారా? 31వ తారీఖునే మొత్తమే గొప్ప. 3 సార్లు ఎక్కడొచ్చావు? ఖచ్చితంగా పురుషులను తీసుకుని ఏం చేయాలట? వెళ్ళాలట. చెప్పండర్రా, వెళ్ళాలట. ఎన్ని మార్లు? పైగా వీళ్ళకి ఎన్ని పండుగలు? ఇశ్రాయేలుకి 5 పండగలు. ఏమండోయ్? బలి, నైవేద్య పండుగ,
పర్ణశాలల పండుగ. అంత సీరియస్గా ఉన్నారే? పస్కా. ఇంకా చెప్పండి. 5 పండుగలు. లేవి కాండం 1 నుండి మీరు 7 అధ్యాయాలు చదివితే 5 రకాల బలి: దహన బలి, నైవేద్య బలి, సమాధానార్థ బలి, పాప పరిహారార్థ బలి, మధ్యలో ఇంకోటి ఏదో వదిలేసాం, అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులు సంవత్సరంలో చెల్లించాలా. 3 మార్లు వెళ్ళాలా. అంటే సంవత్సరం పొడుగు నీళ్ళ ఖాళీ ఉంటుందండి? చెప్పండి, ఖాళీ ఉంటుందా? మాట్లాడరామండి, ఖాళీ ఉంటుందా? ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు ఏమనుకోకపోతే. అట్ట అంటే మీరేమని అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భక్తిహీనుల మధ్య, దుర్మార్గుల మధ్య, ఇంకా బలహీనుల మధ్య. రిపీట్. భక్తిహీనుల మధ్య, దుర్మార్గుల మధ్య, బలహీనుల మధ్య ఈ కుటుంబం ఎవరిని వదలలేదు? ఇంకా గట్టి చెప్పండి. ఏటాట ఎక్కడికి వెళ్ళేవాడు? షిలోహు మందిరానికి, ప్రత్యక్ష గుడారం ఉన్న మందిరానికి వెళ్ళి ఏటాట వెళ్ళి వాళ్ళు దేవునికి బలులు అర్పించడానికి వెళ్ళేవారు. మరి నువ్వు, నీ పరిస్థితి ఏంటి? యథార్థం నమ్ముతారా? ఇవాళ ఏటుగానే నా కడుపు నిండా ఆనందం ఉందండి. ఎందుకైతే మొదటి ఆదివారం పూట తిట్టానంటారు. దేవుని విడిచిపెట్టే కుటుంబం కాదు. 8:30 అయినా స్టార్ట్ అవ్వలేదండి. మొన్న కూడా కారణాలు ఉన్నాయి. ఏమండి ఎక్కడ రమ్మంటారండి మమ్మల్ని? భక్తిహీనులు ఉన్నారండి. మేము రావాలంటే, వీధంట రావాలంటే మమ్మల్ని అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారండి. అన్నొచ్చేళ్ళో ఏమంటే మందిరానికి ఏమని వెళ్ళమంటారండి? ఆ యాజకుడేమో ఆ కొడుకులను ఎడుతాడు, ఆ కొడుకులేమో వ్యభిచారులు అయిపోయారండి. అన్నొచ్చి వెళ్ళో ఏమంటే ఎక్కడ రమ్మంటారండి? మాకు ఏ పరిపాలన అది, మాకు దిక్కేది అన్నొచ్చు వాళ్ళు. కారణాలు వెతుక్కోలేదో. నీ మనస్సాక్షి పనిచేస్తే, నువ్వు నిజముగా నీలో దేవుడే ఉంటే, ఆత్మీయ బిడ్డవైతే, ఆత్మ నీలో పనిచేస్తే, ఈ ఆత్మతో ఒక్కసారి శోధించుకో. ప్రభువా, నేను నీకు ఇచ్చే స్థానం ఏంటి? మనిషికి ఇస్తున్నానా, నీకు ఇస్తున్నానా? షిలోకి ఎందుకు వెళ్ళాలా? అక్కడే ఒక్క మాట నేను చెప్పనివ్వండి. నా తండ్రి బ్రతుకున్నంత కాలం మీ అందరికీ తెలుసు, ఈ వేదిక ఎక్కడానికి కూడా భయపడ్డాను నేను. మీరెవరు సహించగలరా? ఒకరోజు మా నాన్న కోపం వచ్చింది ఆత్మీయ తండ్రికి. ఇలా వాక్యం నిలబడి మాట్లాడుతున్నాను, అందరున్నారు సంఘం, బయట పో అన్నాడు ఆయన. ఆయనది తప్పులేదు, తప్పల మీదే. ఎందుకంటే అప్పుడు నేనే మాట్లాడేవాడిని, మీరందరూ నన్ను ఏం చేసేవారు? అభిమానం చూసేవారు. మీకు తెలుసా, చాలా కాలం కాలు వేలు తీసిన తర్వాత కూడా ఏలూరు పోయి ఆయన వాక్యం చెప్పుకున్నాడండి. మా నాన్నకి ఎందుకు ఇంత కర్మ? పిచ్చోళ్ళ మధ్య కూర్చున్నాడు, ఆ గదిలో పడుకుంటున్నాడు ఆయన. మా అందరికీ ఒక కూర అయితే మా నాన్నకి సెపరేట్ కర్రీ. మా నాన్న మంచం సెపరేట్, మా నాన్నగారు కంచం సెపరేట్, మా నాన్నగారు కూర సెపరేట్, మా నాన్న తిండి సెపరేట్. మా అమ్మ ప్రేమ అలాంటిది. బట్ట కొనుక్కోవడం తెలియదు మా నాన్నకి. ఈరోజు మీటింగ్ అంటే మా నాన్న ఎక్కడికో మీటింగ్ పోతే మా అమ్మ ఎప్పుడైనా అక్కడికి వెళితే 2-3 జతలు కొని తెచ్చి కుట్టించి రెడీ చేసి ఉంచేది. కొత్త బట్టతో తెంపింది మా నాన్నే. ఈయనకి ఎందుకు ఇంత పరిచర్య? ఒకరోజు నాతో చెప్పుకున్న ఆవేదన ఏంటి తెలుసా? మీరు చేస్తున్నారు కదా బాబా, నాకు దగ్గర అయిపోయాడు ఆయన. చనిపోయి ముందు దగ్గర అయిపోయాడు. నాకంటే ఎక్కువ మా అన్నయ్య పరిచయం చేశాడు మా రాజన్నయ్య. వాంతులు అయిపోతుంటే చేతులు తెత్తాడండి. కూడా ఉండేవాడు, నేను బిజినెస్ అని అక్కడ ఇక్కడ పోతూ ఉండేవాడిని. కూడా ఉన్నాడు మా నాన్న కూడా. ఎత్తిన అంత దగ్గరగా ఉన్న దీవెన సమానంగానే ఇచ్చాడండి. వెళ్ళిపోతూ బైబిల్ చేతులు పెట్టి వెళ్ళిపోయాడండి. ఈరోజు మీకు ఒక మాట చెప్పనా, మీరు అందరూ ఊరకని వచ్చినాడు కాదండి బాబు. నా తండ్రి అప్పగిస్తూ వచ్చిన ఆత్మను మీరు. మన ఆశ లేకపోతే మన జీవితం ఎందుకు చెప్పండి? ఈ 40-50 సంవత్సరాల చరిత్ర నీ సంఘానికి నీకు కారణాలు కూడా ఉన్నాయి కదా. దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళందరినీ జయించుకొని మానకుండా వెళ్ళాడే. నువ్వు ఎంతగా లోపడుతున్నావు తల్లి, ఎంతగా లోపడుతున్నారు సోదరులు. నా ఆత్మ సంబంధం పిల్లలను చెప్తున్నాను మీకు, నా ఆత్మ సంబంధం బిడ్డలను చెప్తున్నాను. పౌలు అంటాడు, నేను కన్నాను అంటాడు, మీరు నా పిల్లలు అంటాడు.
ఈరోజు అదే పిలుపుతో మీకు జ్ఞాపకం చేస్తున్నారు, నీవు ఆత్మ సంబంధివేనా? ఇదిగో వీళ్ళు మారారు, వీళ్ళు బయలుదేరారు. మరి నీకు లేదా బాధ్యత? నీకు ఉంది కదా. తెరువు ఒక్కసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం త్వరగా తీయాలి దయచేసి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరు ఏం చేశారు? చెప్పండి, అందరు గట్టి చెప్పండి, అందరూ సౌండ్ పెంచి చెప్పండి. కొందరు, ఇంకా సౌండ్ పెంచి, కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరు ఏం చేశారు? మానేశారు. నువ్వు నన్ను చూస్తావు. సమీపించిన కొలది, మీరు చూచిన కొలది. మళ్ళీ చదువు నాన్న. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు ఏం చేయాలంట? అమ్మా వినాలి, ఒకరికొకడు ఏం చేయాలంట? అమ్మా రేపు ఆదివారం మనం వెళదాం, మీరు త్వరగా సిద్ధపడండి, నేను వచ్చేస్తాను, గో మనం దేవుని సన్నిధిలో ఇలా ఉండాలా, అలా ఉండాలి. హెచ్చరికలు జారీ చేయాలి. ప్రమాదం పుంజుకొస్తుందంటే రేడియోలో వార్తలు వచ్చేస్తాయి, రేడియోలో ఎక్కడున్నాయిలే ఇప్పుడు, టీవీలో వార్తలు వచ్చేస్తాయి. ఏమని చెప్పండి? ఈవేళ 48 డిగ్రీల ఎండ, డిసైడ్. విచిత్రం ఏంటంటే నేను రాననుకుంటూ వచ్చారు, ఇంతమంది రారేమో అనుకున్నాను, వచ్చేసారు. నిజం. ఎందుకంటే పక్కన కూడుట ఏం చేయొద్దు, మానక ఒక్కనికొకడు ఏం చేసుకోవాలట. ఎప్పుడైనా ఉందా తల్లి? పక్కింటి ప్రార్థనకు వస్తూ పిలిచావా? మొన్న కత్తుల రవి దగ్గర నేను చాలా ఆనందించాను. సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అందరూ చెప్పండి, మరి ఎక్కువగా. అలా చూడకుండా ముగించేసానని చెప్పాను కదా బంగారు తెరలు. మరి ఎక్కువగా ఏమి చేయొచ్చు? అలాగూ చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు? కూడుకొనొచ్చు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మా మందిరం చాలా బెటర్ అండి బాబు అన్నాడట. అన్నాను, మా అయ్యగారు ఆదివారం వస్తాడు, మళ్ళీ ఆదివారం వస్తాడు. ఎంత ఆనందంగా ఉన్నారో మన భక్తులు. ఆదివారం వస్తాడట, మళ్ళీ ఆదివారం వస్తాడు. మీకులాగా ఆత్మాను ప్రార్థనలు ఉండవు. అంటే మన వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నా, నాకు సంతోషం అనిపించిందో. ఒక ఆయన చెప్తున్నాడు, మీరు చాలా మంచోళ్ళటండి, ఎందుకు మీరు ఆదివారం వస్తారట మళ్ళీ రారంట. మీ మందిరంలో ఆదివారం తప్ప మళ్ళీ ఎప్పుడు గుడి ఉండదట. మన విశ్వాసాలు ఎంత ఆనందంగా చెప్పుకుంటున్నారో. నేనేం కోరుకుంటాను తెలుసా? నన్ను చాలామంది అడిగారు, చాలామంది రండి బాబు ఎలా ఉండాలో తెలుసా? దేవుని వాక్యముగా ప్రేమించేవారై దేవుని కోసం బ్రతికే వాళ్ళు అయితే ఇంకా మేలు. ఆ కనుపూరు వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళకి ఏం కావాలండి? ఈ అవసాన కాలంలో వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళ బిడ్డలలో సహకరించే పిల్లలు కూడా నన్ను క్షమించండి వాళ్ళకి లేరో నేను చెప్తున్నాను ధైర్యంగా. ఈ మనవరాండ్రు పుట్టారు, వాళ్ళు వచ్చారు, ఒక ఆశ రేకెత్తించారు. వాళ్ళ పిల్లలకు లేకపోయినా పిల్లలకున్న ఆశ ఏంటో తెలుసా? నిన్న మొన్న వింటున్నాను, ఏదో ఫ్యాన్ ఏదో కొంటున్నారని, ఇంకోటి ఏదో కొంటున్నారని ఇస్తున్నారని. చాలా సంతోషం. దేవుడు వారిని దీవించు. వాళ్ళు 5 ఉంటారా, 10 మంది ఉంటారా? నమ్మకస్తులైన వారు, యథార్థమైన వారు, వాళ్ళు దీవించబడాలి. మన జీవితాలు కూడా దీవెనకరంగా ఉండాలి. వ్యక్తులను వెతుక్కోవాలి, సంపాదించుకోవాలా. సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించడం మీరు మీరు చూచిన కొలది. ముగింపులోకి వచ్చాను. ఎక్కువగా అలాగూ చేయొచ్చు. అమ్మా అలాగూ చేయొచ్చు. ఏమి చూపుటకును? ప్రేమ చూపుటకును. అంటే నువ్వు రావడం ఎందుకు వచ్చావు? ప్రేమ ఉంటే వస్తావు. నువ్వు రావట్లేదంటే నీకేమి లేదు, ప్రేమ లేదు. ఎక్కడో ప్లేస్ వెతుక్కుంటున్నావు, ఎవరో వెతుక్కుంటున్నావు, ఎవరో అనుకుంటున్నావు. నన్ను క్షమిస్తే మీరు నన్ను ఏమి అనుకోవద్దు. మనలో కొలపిచ్చిపోలా, మనలో భక్తి లోపాలు ఉన్నాయి, మనలో దౌర్బల్యమైన దుస్థితులు ఉన్నాయి. మార్చుకునే మనసు దేవుడు మనకి ఇచ్చుగాక. ఓపిక ఉన్నంత వరకు పరిగెట్టో, ఓపిక దేవుడు తీసేసిన తరువాత నువ్వు పరిగెట్టాలన్న కదలే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగా నీవు ప్రభుని నమ్ముకో. ప్రాణముండగానే ప్రయత్నం చేయి. రేపు నీదా. ఏ గంటకా గంట నీ దేవుడు నీ మీద కృప చూపుతున్నాడు. మీకు జ్ఞాపకం చేశాను.
రేపు పెళ్ళి కూతురుది. బ్రతుకుండగా ఏమీ సంపాదించలా ఆ తండ్రి, బడాయిగా తిరిగాడు లోకంలో నాకులాగా, ఏమీ సంపాదించలా. గుండె పోటు వచ్చింది, పెళ్లి కార్డు ఇస్తూ రేపే ప్రధానం, ఎల్లుండి పెళ్ళి. సాయంకాలం 6 గంటలకు చచ్చిపోయాడు. ప్రధానం దిక్కులేదు, 3 ఆడపిల్లలు. ఏటి పరిస్థితి? మేము ఇంటికి వెళ్ళి చూసి వేదన అయ్యిందండి బాబు. అరే అంతగా తిరుగుతాడు, అంతలా తిరుగుతాడు, ఇల్లు చిన్న మండువా లోగులాంటిదండి, ఇప్పుడు పాత ఇల్లు అండి. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? రేపు నీదా కాదే, దీపం ఉండగానే చక్కబెట్టి రేపు నీది కాదు. బైబిల్ చెప్పింది. వీళ్ళు ఉన్నారు, ఏటాట మానలేదట. ఆచారం చెప్పాడు దేవుడు, ఆజ్ఞ, ఆచారం కాదు, క్షమించాలి, ఆజ్ఞ. సంవత్సరానికి 3 మార్లు ఎవరు కనపడాలా? పురుషులు కనిపించాలా. ఈ మధ్యలో ఎన్ని కార్యక్రమాలు చేయాలి, ఎన్ని పనులు చేయాలి? నువ్వు సమాజముగా కూడటం మానేసావంటే భక్తి పెరిగిందా తగ్గిందా పరీక్షించో. ఎందుకయ్యా? బలహీనుల మధ్య, భక్తిహీనుల మధ్య, దుర్మార్గుల మధ్య నివసిస్తున్న ఆ కుటుంబాన్ని కోరుకుని ఒక ప్రవక్తను పుట్టించాడు. ముగింపు చేస్తున్నాను, కుదింపు. 2 మాటలు జ్ఞాపకం చేశాను. 1, ఆ కుటుంబం ఎక్కడుంది? పైన. ఆలోచనలు ఎక్కడ? పైన. అంటే ఏ పైన? మన పైన. పరలోక సంబంధమైన ప్లాన్స్. దేవుడే ఆధారం వాళ్ళకే, దేవుడే ఆధారం, దేవుడే వాళ్ళకి ముఖ్యం. మరో గొడవలు ఇది వాళ్ళకే. చుట్టూ ఉన్న వాళ్ళని చూసే జీవితం కాదు వాళ్ళదే, పరలోకముందన్న దేవుని చూసే జీవితం. నీ చూపు ఎవరి మీద ఉండాలా? నీ చూపు, నా చూపు ఎవరి మీద ఉండాలా? ఎన్ని మార్లు చెప్పానంటే మోజేస్ని చూడొద్దు మీరు. ఇంకో మాట కూడా చెప్పనా? మోజేస్ పనికిమానుడు అయితే శిక్ష ఎవరు అనిపిస్తారు చెప్పండి? ఇంకొక మాట చెప్తాను. ఒకవేళ నేను చెబుతున్న బోధలు తప్పుంటే మొదట పక్క పిలిచి అడగాల. 2, 7, 9 కూర్చోబెట్టి మాట్లాడాలా. 3, సంఘంలో మాట్లాడాలా. అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? నేను కూడా సరిదిద్దుకోవాలా? మాట్లాడరేంటి? సరిదిద్దుకోవాలి. అందరూ సరిదిద్దుకోవాలా? చెప్పాలా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మహాదేవుని కృపను బట్టి ఒకవేళ లోకంలో ఉన్నంతగా మాకు డబ్బు లేకపోయినా, లోకంలో ఉన్నంత చదువు నాకు లేకపోయినా, లోకంలో ఉన్నంతగా సామర్థ్యం లేకపోయినా, ఈ మంటి గట్టాల్లో ఐశ్వర్యం ఇస్తున్నవాడెవరు? దేవుడే అండి. అనేక స్థలాలకు వెళ్ళగలుగుతున్నామంటే, వాడబడుతున్నామంటే ఎవరు పెట్టిన భిక్ష అది? దేవుడు పెట్టిన భిక్ష. అంటే దీవెనకరంగా మలిచి నడిపించుకున్న దేవుడే వాడుకుంటున్నప్పుడు ఆయన పాత్రలుగా వాడబడ్డానికి నువ్వెంత తగతగలాడాలి. ముగించాను. తెరవండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో. నువ్వు సమాజముగా కూడుట మానొద్దు అని చెబుతూ ఆదిమ సంఘం ఏం చేసిందో 2వ అధ్యాయంలో ఈ మాట చదవండి, ముగిస్తున్నాను. 2వ అధ్యాయం 40, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ మాటలతో ముగించబోతున్నాను. దయచేసి అపోస్తుల కార్యాలు 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. ఏది సంఘం? 1, సహవాసాన్ని మానలా. వీరు అపోస్తుల బోధ మానలా. ఏ బోధ వీళ్ళది? అపోస్తుల బోధ. 2, అపోస్తుల సహవాసం. 3, అపోస్తులు రొట్టె విరిచినట్లుగా రొట్టె విరిచి అపోస్తులు ప్రార్థన చేయుట యందు ప్రార్థన చేస్తూ. అందరి మాట చెప్పండి, ఎడతెగక. అదే అందరూ అనలేదే, ఎడతెగక అంటే అర్థం ఏంటి? మానక. మానరా? మానలా. ఎడతెగక చేశారు. తర్వాత అప్పుడు ప్రతి వాని చాలు నాన్న. తర్వాత మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయం 46వ వచనంలో వారు ఏక మనస్కులై అందరూ నాతో చెప్పండి, ప్రతిదినము. అదే అమ్మ, ప్రతిదినము
దేవాలయములో తప్పక కూడుకుంటూ. ఏడిదే తప్పక అంటే మనకెలాగ అర్థం చెప్పనా? తప్పక అంటే ఏదో ఏడుతాడని వచ్చాను, ఏదో తప్పక వచ్చాను, ఏం చేస్తాం మరి, ఆయన లేడు, పిల్లలు లేరు, నాకు తప్పలేదు, ఇలా తీసుకుంటా. నువ్వు తప్పక అంటే అర్థం మానక. ఎప్పుడట? ఇంకా చెప్పాలంటే ఆగక. ఇంకా చెప్పాలంటే యవ్వన సేవకుడు చెప్పినట్లుగా ఆజ్ఞన మేరక. అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెక్కున్నారో వారు ఏక మనస్కులై ప్రతీదినమాట. అమ్మా ఏ రోజు? అయ్య బాబు, రోజు ప్రార్థనలు ఏంటండి? తెల్లవారుజాము ప్రార్థనలు పెట్టినప్పుడు నేను ఎంత సంతోషించేవాడిని అంటే, మనస్సు నీకుందా? సమాజంగా కూడుకునే మనస్సు నీకుందా? నీ మనస్సు ఉందా? ముగిస్తున్నాను. దేవాలయంలో కూడుకున్నారు. మానలా కింద వచ్చిన చదివి ముగిస్తాను. అపోస్తుల కార్యాల్లో 47 వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ఆనందముతో, నిష్కాపట్యమైన హృదయం, కపటాలు లేవు, మనసులు సంతోషం, లోపల భేదాలు లేవు. నీ వాళ్ళు, నా వాళ్ళు, మా కులం, మీ కులం వాళ్ళు, ఈ డబ్బు ఉన్నవాళ్ళు, ఆ డబ్బు ఉన్నవాడు, ఈడు వాడు, భేదాలు లేవు. ఆనందముతోను నిష్కాపట్యము కలిగిన హృదయముతోను ఏం పుచ్చుకున్నారంట? ఆహారం. నిన్న ఇప్పుడు రాత్రి మాస్టర్ చాలా ఫీల్ అయిపోయారు. మిమ్మల్ని దీవించుగాక. ఆలోచించండి. దేవుని సన్నిధి దూరం అవుతున్నావా? నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావేమో, కానీ నీకు సంగతి తెలుసా? నీవు మానిన ప్రతిసారి నీ దేవుడు నీ కొరకు కన్నీళ్లు కారుస్తున్నాడు. నువ్వు దేవునికి దూరంగా ఉన్న ప్రతిసారి నీ మనస్సును బట్టి నీ దేవుడు లోపల కుమిలిపోతున్నాడు. అందరిలా కాదు వీళ్ళు పైన ఉన్నారు, పైనున్నట్టే ఉన్నారు. ఏ పైన? పరలోక సంబంధమైన పైన. రెండో, వీళ్ళు ఏటేటా ఎక్కడికి వెళ్ళేవారు? దేవుని మందిరానికి. అంటే మొదటిగా దేవునికి స్థానం ఇచ్చారు, రెండవదిగా దేవుని సన్నిధికి విలువనిచ్చారు, ప్రాముఖ్యతనిచ్చారు. వీళ్ళ జీవితం అందుకే రాయబడింది. ఏటేటా వెళ్ళారట. మరి నువ్వా? నెల వస్తున్నావా? ఇది కూడా కాదనుకుంటున్నావా? అలాగే తల్ల వంచు. ఒక్క